నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కాలుష్యంతో మధుమేహం ముప్పు, వయసుతో పాటు ఎత్తు తగ్గుతున్నారా? అదిగో జనం, ఇదిగో భయం, పిల్లల ప్రవర్తన గాడి తప్పిందా? ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బు ఇవాళ మన సమాజాన్ని చాప కింద నీరులా చుట్టబెట్టేస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో షుగర్తో బాధపడుతున్నారంటేనే ఇది ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మధుమేహం బారిన పడటానికి కారణాలేమని అడిగితే మనలో చాలామంది అధిక బరువును, బద్ధకపు జీవనశైలిని కారణంగా చూపిస్తారు. వీటితో పాటు కొలెస్ట్రాల్, కుటుంబ చరిత్ర కూడా మధుమేహాన్ని తెచ్చిపెట్టే కారణాలే. అయితే ఇప్పుడు వీటికి తోడుగా కాలుష్యాన్ని కూడా జత చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం మూలంగా మానవాళికి మధుమేహ ముప్పు ఎలా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు ఇవాళ మన సమాజాన్ని చాలా వేగంగా చుట్టబెడుతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, గజిబిజి జీవనశైలి, వ్యాయామం ఊసే లేకపోవడం, బరువు అదుపు తప్పడం మొదలైన కారణాల వల్ల చాలామంది మధుమేహం ఉచ్చుకుచిక్కుతున్నారు. ఇవాళ వీటికి కాలుష్యం కూడా తోడవుతోంది. ముఖ్యంగా పీల్చే గాలి కలుషితం కావడం వల్ల మధుమేహం ముప్పు బాగా పెరుగుతున్నట్లు అనేక పరిశోధనల్లో తేలుతోంది. గాలిలోని సూక్ష్మ కాలుష్య కణాలు, దుమ్ము, ధూళి శరీరంలోకి ప్రవేశించడం అనేది ఏమంత ఆరోగ్యకర పరిణామం కాదు. లోపలికి చేరిన కాలుష్య కణాలు క్లోమగ్రంథి పనితీరును ప్రభావితం చేస్తాయి. కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి మంట, వాపులకు కారణమవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త మధుమేహ కేసుల్లో ఎక్కువ మందికి వాయు కాలుష్యమే ప్రధాన కారణంగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ యొక్క కారణాల గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి కుటుంబంలో డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళ పిల్లలకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో అర్బనైజేషన్ వల్ల మన యొక్క ఆహార శైలి, మన యొక్క వ్యవహార శైలి మారటం వల్ల ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులో కూడా కనబడుతుంది. ఒబిసిటీతో కాకుండా ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా డయాబెటీస్ రిస్క్ పెరుగుతుందనేది మనకి ఇటీవల చాలామంది అనేక క్లినికల్ స్టడీస్లో తెలుసుకున్నారు. చెప్పాలంటే 2010 తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా క్లినికల్ స్టడీస్ జరిగాయి. వీటిలో వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న సిటీస్లో డయాబెటీస్ యొక్క రిస్క్ చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. దీనికి అనేక కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల డయాబెటీస్ రిస్క్ పెట్టడం అనేది మొదట్లో ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్లో చేసిన స్టడీస్లో కనిపెట్టడం జరిగింది. ఇటీవల డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ యొక్క స్టడీస్లో తెలిసింది ఏంటంటే వాయు కాలుష్యం వల్ల డయాబెటీస్ యొక్క రిస్క్ ముఖ్యంగా పట్టణంలో నివసిస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉండటం అనేది కనిపించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాయు కాలుష్యంలో ముఖ్యంగా నైట్రోజన్, కార్బన్, సల్ఫర్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి పర్టిక్యులేట్ మ్యాటర్ వల్ల డయాబెటీస్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉండటం అనేది కనిపెట్టడం జరిగింది. ఏమవుతుందంటే ఈ వాయు కాలుష్యం వల్ల ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది మన బాడీలో ఏర్పడటం జరుగుతుంది. మనం ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్లో రావడానికి కారణాలు ఏంటో మనం మాట్లాడుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవటం ప్యాంక్రియాస్ నుంచి చాలా తక్కువగా జరుగుతుంది. ఈ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కూడా వేరే యొక్క అవయవాల మీద యాక్ట్ చేయటం జరగదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాము. సో ఈ వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న పట్టణాల్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల క్రమంగా ప్యాంక్రియాస్ యొక్క ఇన్సులిన్ చేసే ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల డయాబెటీస్ చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది. అతి ముఖ్యంగా వృద్ధుల్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో, ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఈ వాయు కాలుష్యం వల్ల యొక్క డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు లేదా ముందస్తు మధుమేహ దశలో ఉన్న వాళ్ళకి కాలుష్యంతో ప్రమాదం పొంచి ఉందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వాయు కాలుష్యం మూలంగా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడంతో పాటు ఇన్సులిన్ నిరోధకత కూడా పెరుగుతోంది. ఈ పరిణామం చివరికి మనల్ని మధుమేహానికి చిక్కేలా చేస్తోంది. కాలుష్యం పెరుగుతున్న కొద్దీ గాలిలో నుసి పదార్థాల శాతం కూడా పెరుగుతుంది. ఈ కలుషిత గాలిని పీల్చినప్పుడు గాలిలోని నుసి మనకు తెలియకుండానే మన రక్షణ వ్యవస్థను ఛేదించుకుని ఒంట్లోకి వెళుతుంది. 2.5 మైక్రాన్ల పరిమాణంలోని నుసి గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉంటుంది. ఇది శ్వాస ద్వారా తేలికగా ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరుకుంటుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి అయ్యే గాలి గదుల వరకు చొచ్చుకుపోవచ్చు. కాలుష్య కారకాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతరత్ర భాగాలకు చేరుకోవచ్చు. ఇది పూడికలకు, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడ్డానికి దారితీస్తుంది. దీంతో రక్తపోటు పెరిగి క్రమంగా గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఆయా భాగాలలో వాపు ప్రేరేపితం కావడం వల్ల కాలేయ జబ్బులు, క్యాన్సర్లు వంటివి తలెత్తవచ్చు. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో, ఎందుకంటే వాహనాల యొక్క వాడటం ఎక్కువ పెరగటం వల్ల
అర్బనైజేషన్ వల్ల ఇండస్ట్రీస్ ఎక్కువ రావటం వల్ల ఈ ఎయిర్ పొల్యూషన్ యొక్క సమస్యలు ముఖ్యంగా పట్టణంలో మనం చూస్తున్నాం. సో దీని తోడు ఒబిసిటీ కూడా పెరగడంతో ఈ డయాబెటీస్ ఒక రిస్క్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. చాలా చిన్న వయసులో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది చూడటం చాలా బాధాకరం. ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే పదార్థాల వల్ల లంగ్ క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ వంటి సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరికి డయాబెటీస్ రిస్క్ ఉందో అంటే ఎవరెవరికి ఫ్యామిలీలో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో, ఎవరి యొక్క బరువు అత్యధికంగా ఉండటం జరుగుతుందో అంటే ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ, వీటితో పాటు ఆహార శైలి మరియు జీవనశైలి ఎవరు సరిగ్గా పాటించట్లేదో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు క్రమంగా మంచి ఆహారం తీసుకుని రోజు అరగంట పాటు వ్యాయామం చేసి సరైన నిద్ర ఉండేటట్టు చూసుకుంటే మీ డయాబెటీస్ యొక్క రిస్క్ చాలా వరకు మనం తగ్గించవచ్చు. వీటితో పాటు ఎవరెవరి ఎక్కువగా రోడ్ల మీద తిరగటం లాంటి అనేక కారణాల వల్ల అలాంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వాయు కాలుష్యం వల్ల మనకు ఇప్పుడు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉందని మనకు తరచూ చాలా స్టడీస్లో మనకి తెలుస్తుంది. సో దీనివల్ల మీరు మంచి మాస్కులు లాంటివి వాడటం, ఎక్కువ టైము హై పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఎక్కువసేపు గడపకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు వాయు కాలుష్యం వల్ల వచ్చే డయాబెటీస్ రిస్క్ తగ్గించుకునే అవకాశం ఉంది. వాయు కాలుష్యం అంటే ఇండస్ట్రీస్ నుంచో లేకపోతే వాహనాల నుంచో వచ్చే పొగ మాత్రమే కాదు, ఎవరెవరు స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల కూడా ఈ వాయు కాలుష్యం ఒక తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది. సో ప్రభుత్వ పరంగా కొన్ని సామాజిక డిసిషన్స్ తీసుకోవటం అనేది చాలా తప్పనిసరి. పబ్లిక్ స్మోకింగ్ అనేది మనం చాలా వరకు నివారించాలి. వీటితో పాటు పొల్యూషన్ బోర్డు కూడా వెహికల్స్ యొక్క పొల్యూషన్ సర్టిఫికేషన్ క్రమంగా జరుపుతూ ఉంటే, అంతేకాకుండా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఏవి ఉన్నాయో ప్రాపర్ రెగ్యులేషన్స్ పాటించి నడిపించడం వల్ల ఈ వాయు కాలుష్యం యొక్క తీవ్రత మనం తగ్గించగలిగి డయాబెటీస్, స్ట్రోక్ మరియు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వాటితో పాటు పల్మనాలజీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించే అవకాశం ఉంది. మన చుట్టూ ఉండే పరిసరాల మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ల వంటి ప్రమాదకర జబ్బుల్ని నివారించుకోవడానికి పరిసరాల్ని, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పీల్చుకునే గాలి, తాగే నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి. సేంద్రియ సాగు వైపు నడవాలి. కాచి చల్లార్చిన లేదా శుద్ధి చేసిన నీళ్లని తాగాలి. కాలువలు, నదుల్ని శుభ్రంగా ఉంచాలి. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహకాలను ఉపయోగించాలి. కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ, బట్టలు ఉతకడానికి వాడే డిటర్జెంట్లు కూడా భూమిని కలుషితం చేస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు సహజ ఉత్పత్తులనే వాడాలి. పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్స్ నుంచి వచ్చే పొగ, విషవాయువుల్ని ఫిల్టర్స్ సాయంతో వాతావరణంలోకి చేరకుండా చూడాలి. అప్పుడే మనకు మధుమేహం వంటి విపత్తుల ముప్పు తప్పుతుంది. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం సహజమే. అయితే వయసుతో పాటు ఎత్తు కూడా తగ్గడం అనేది ఏమంత మంచి లక్షణం కాదని అంటున్నారు పరిశోధకులు. వయసులో ఉన్నప్పుడు బాహుబల్లా కనిపించేవారే వృద్ధాప్యం వచ్చాక చాలా మంది సన్నగా కుచించుకుపోతూ ఉంటారు. ఇలా ఎత్తు తగ్గడం అనే లక్షణం కేవలం వయసు పెరగడాన్నే కాదు, మనలోని కొన్ని తీవ్ర అనారోగ్యాల్ని పట్టిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన పరిశోధకులు వయసుతో పాటు ఎత్తు తగ్గడం పైన పరిశోధన చేశారు. ఇలా కుచించుకుపోవడం అనేది మామూలు కన్నా వేగంగా జరిగితే అదే గుండె, శ్వాసకోశ సమస్యలకు సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు 70 ఏళ్లు వచ్చేసరికి వాళ్ళు ఉన్న ఎత్తు కన్నా 3 అంగుళాల వరకు కుచించుకుపోతారు. ఎముకల మధ్య ఉండే కార్ట్లేజ్ పల్చబడడం, కండరాల సాంద్రత తగ్గడం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. కానీ కొందరిలో ఈ ఎత్తు తగ్గే వేగం ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. కొంతమంది 60 ఏళ్ల వయసుకే 3-4 అంగుళాలు తగ్గడాన్ని సైతం గమనించారు. వంశపారపర్యంతో పాటు పోషకాహార లోపాలు ఇందుకు కారణమైన వాళ్లలో హృద్యోగ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. కాబట్టి వయసు పైబడుతున్న కొద్దీ ఎత్తు తగ్గుతుంటే వయసు అయిపోతుందని సరిపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు తగిన ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇది మన ఆరోగ్యానికి వర్తిస్తుంది. ఎందుకంటే కూర్చుని తింటే ఆరోగ్యము కరిగిపోతుంది. అదే పనిగా గంటల తరబడి కూర్చోవటానికి తోడు శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే అది మరింత చేటు చేస్తుంది.
ఊబకాయం, మధుమేహం వంటి ముప్పులు పెరుగుతాయి. నిల్చున్నప్పుడు వెన్నెముక ఎస్ ఆకారంలో ఉంటే కూర్చున్నప్పుడు సి ఆకారంలో ఉంటుంది. దీంతో వెన్నుపూసల మధ్యలోని దృఢమైన రబ్బరు లాంటి డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు, తుంటి, మోకాలి వెనక కండరాలు బిగుసుకుపోయి కీళ్ల కదలికలు అస్తవ్యస్తం కావచ్చు. కూర్చున్నప్పుడు కాలి కండరాల్లో కదలికలు బాగా తగ్గిపోతాయి. దీంతో రక్తనాళాల్లో రక్తం నిలవ ఉండిపోయి సిరల ఉబ్బు తలెత్తవచ్చు. లోపలి సిరల్లో చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల వరకు చేరితే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతాయి. మన శరీరంలో ఎక్కువగా ఉన్న ద్రవాలను మనలోని లింఫ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల లింఫ్ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తమై ముఖం, కళ్ళు ఉబ్బినట్లుగా మారతాయి. తరచూ నిస్సత్తువతో కూడిన తలనొప్పి వేధిస్తుంది. అదే పనిగా కూర్చుని పనిచేయటం వల్ల లోపలి అవయవాల పనితీరు దెబ్బతింటుంది. పేగుల కదలికలు తగ్గిపోవటం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. కదలకుండా 1 గంట సేపు కూర్చున్నప్పుడు కడుపు, ఊపిరితిత్తుల మధ్యన ఉండే డయాఫ్రమ్ పొర కదలికలు తగ్గుతాయి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం మందగిస్తుంది. అందువల్ల ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోవటం మంచిది. ఒకవేళ అలా కూర్చోవాల్సి వస్తే మధ్య మధ్యలో గంటకోసారైనా లేచి కాసేపు నడవాలి. రోజు కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. మనలో కొందరికి కొండలంటే భయం. అలాంటి వారు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోతే సరిపోతుంది. కొంతమందికి నీళ్లంటే ముచ్చెమటలు పట్టేస్తాయి. ఈ తరహా వ్యక్తులు జలాశయాలకు దూరంగా ఉండగలిగితే ఏ సమస్య ఉండదు. కానీ సోషల్ ఫోబియాలో అలా కాదు. తోటి మనుషులు వీరికి దెయ్యాలా కనిపిస్తారు. చుట్టూ ఉన్న సమాజం బూత్ బంగ్లాలా అనిపిస్తుంది. జనం మధ్యకు రాలేరు. నలుగురితో కలివిడిగా మాట్లాడలేరు. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఈ రకమైన సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ బాధితులు మన చుట్టూ చాలామందే ఉన్నారు. నిజానికి సోషల్ ఫోబియా అనేది మన జీవితానికి స్పీడ్ బ్రేకర్లా మారుతుంది. ఈ భయాన్ని వదిలించుకోవడం ఏమంత కష్టం కాదు. సోషల్ ఫోబియా నుంచి బయటపడడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బయట 10 మందిలో వెళ్లడానికి, వారితో మాట్లాడడానికి భయపడే స్థితిని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ లేదా సోషల్ ఫోబియా అని పిలుస్తారు. టీనేజ్ వయసు నుంచి ప్రారంభమయ్యే ఈ మానసిక సమస్య కారణంగా మన రోజువారీ జీవనశైలి, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో అవకాశాలను కోల్పోతామని చెబుతారు నిపుణులు. అందుకే ఈ ఫోబియాను ఆదిలోనే పరిష్కరించుకోవాలి. 10 మందిలో కలవడానికి, వారితో మాట్లాడడానికి భయపడుతున్నప్పుడు మానసిక వైద్యుల్ని కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో వారు చేయించే కొన్ని రకాల థెరపీలు, కౌన్సిలింగ్తో పాటు మన జీవనశైలిలోనూ పలు మార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ఆందోళనను ప్రేరేపించే కెఫీన్ సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ క్రమంలో కాఫీ, చాక్లెట్, సోడా వంటి వాటిని తీసుకోకూడదు. సోషల్ ఫోబియా వల్ల ఒక దశలో నిద్ర కరువు అవుతుంది. నిద్రలేమి వల్ల సోషల్ ఫోబియా సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన, ఒత్తిళ్లు లేకుండా హాయిగా నిద్రపట్టడానికి వీలుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను దూరం పెట్టాలి. చాలినంత శారీరక శ్రమను కల్పించుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి చిన్న చిన్న చిట్కాల్ని పాటించాలి. ఒత్తిడిగా, భయంగా అనిపించినప్పుడు కాసేపు ధ్యానంపై ధ్యాస పెట్టడం, శ్వాస వ్యాయామాలు చేయటం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. నలుగురితో కలవడానికి భయపడితే జీవితంలో ఏదీ సాధించలేం. కాబట్టి దీన్ని క్రమంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మన మిత్ర బృందాన్ని పెంచుకుంటూ పోవాలి. మనసులోని నెగటివ్ ఆలోచనల్ని పక్కన పెట్టి మనకు తెలిసిన వారు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇలా ఒక్కొక్కరితో కలివిడిగా కలిసిపోతూ ఉంటే క్రమంగా మార్పు కనిపిస్తుంది. ఇక మనపై మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ క్రమంలో మనలోని లోపాల్ని పక్కన పెట్టి ప్రత్యేకతల్ని గుర్తించాల్సి ఉంటుంది. తద్వారా మనకు ఏది ఇష్టమో దానిపైకి మనసు మళ్ళుతుంది. ఇది క్రమంగా సోషల్ ఫోబియాను దూరం చేస్తుంది. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు ఆనందం. కానీ అదే అల్లరి శృతి మించితే భరించడం మహా కష్టం. కొంతమంది పిల్లలు అతి చురుకుగా కదులుతుంటారు. వారి నడత, మాట తీరు కూడా అలాగే ఉంటుంది. మరికొందరు మహా నెమ్మదిగా ఉంటారు. బద్ధకానికి చిరునామాగా చెప్పుకోవచ్చు. కొందరిలో పెంకితనం, మరికొందరిలో మొండితనం కనిపిస్తుంటుంది. నిజానికి ఇవన్నీ పిల్లల్లో కనిపించే ప్రవర్తనాపరమైన లోపాలే అంటారు మానసిక వైద్యులు. పిల్లల్లో మానసిక సమస్యలేంటని తల్లిదండ్రులు చాలామంది ఈ రకమైన లోపాల్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇలాంటి ప్రవర్తనాపరమైన లోపాలకు ఆదిలోనే చికిత్స అందించాలని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలు
వాటిని చక్కదిద్దే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కండక్టివ్ డిజార్డర్స్ అంటే ఏంటి? కండక్టివ్ డిజార్డర్ అనేది ఒక బిహేవియరల్ ప్రాబ్లం. బిహేవియరల్ అంటే ప్రవర్తనలో మనం గమనించే మార్పు. ఇది ఎక్కువగా మగపిల్లల్లో కనిపిస్తుంది ఆడపిల్లల్లో కంటే. ఎందుకంటే హార్మోనల్ ఎఫెక్ట్ అనేది మగపిల్లల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మగపిల్లల్లో ఎక్కువగా కనిపించే ఒక బిహేవియరల్ ప్రాబ్లం. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎక్కువగా మనం చూస్తే కనుక 10 నుంచి 19 ఏళ్ల వయసులో ఉండే మగపిల్లల్లో మనకి బాగా కనిపిస్తుంది. దానికి గల కారణాలు మనము ఫ్యామిలీలో రన్ అయ్యే సిమిలర్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు, లేదా ఇంట్లో గొడవలు, ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్, అమ్మా నాన్నల మధ్య జరిగే గొడవలు, లేదా పెరుగుతున్న వాతావరణం, ఎక్కువ సబ్స్టాన్స్ అబ్యూస్ లేదా డ్రగ్ అబ్యూస్ ఉన్న వాతావరణం కనుక చూసుకున్నా కూడా, లేకపోతే ఇంట్లో అతి గారాబం చేసి కోపం అనేది కంట్రోల్ చేయలేనప్పుడు, ఇటువంటి కారణాలు మనం చెప్పుకోవచ్చు. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలను ఎలా నిర్ధారించుకుంటారు? కండక్టివ్ డిజార్డర్స్లో మన లక్షణాలు కనుక చూసుకుంటే ఫస్ట్ కోపం అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వస్తువుల్ని పాడు చేయటం, విసిరేయటం, విరక్కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, తిట్టటం, దూషించటం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రూల్స్ బ్రేక్ చేయటం అంటే స్కూల్కి వెళ్ళకపోవటం, ఇంట్లో మనం ఏదైనా చెప్తే దానికి ఆపోజిట్గా చేయటం, ఇట్లాంటివన్నీ మనం లక్షణాలుగా చూసుకోవచ్చు. ఈ లక్షణాలు గనక గడిచిన సంవత్సరంలో మనం పిల్లల్లో అబ్జర్వ్ చేస్తే గనక మనం దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలకు చికిత్స ఎలా ఉంటుంది? కండక్టివ్ డిజార్డర్స్కి చికిత్స అంటే మెయిన్గా థెరపీస్ అనే చెప్పుకోవాలి, లేదా కమ్యూనిటీ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంట్ని మార్చుకోవటం, పిల్లల్ని ఇండివిజువల్గా థెరపీకి తీసుకురావటం, దానిలో మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది యూజ్ చేస్తాం ఈ పిల్లలకి. ఇంకా స్పెసిఫిక్గా మందులు అంటూ ఏమీ ఉండదు, బట్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మార్చుకోవటం, తను ఎంకరేజ్ చేయటం, కోపం వచ్చినప్పుడు ఎలా సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవాలి ఇలాంటి టెక్నిక్స్ నేర్పించటం, కామింగ్ టెక్నిక్స్ నేర్పించటం, ఇట్లాంటివన్నీ మనం ట్రీట్మెంట్ పార్ట్గా చెప్పుకోవచ్చు. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలు కనిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి ప్రవర్తన లోపాలు అనేవి చాలా కామన్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్సెసివ్ మీడియా యూసేజ్ చేయటం వల్ల, అంటే ఫోన్స్ లేకపోతే ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేయటం, సోషల్ మీడియాస్ ఎక్కువ యూజ్ చేయటం, ఎక్కువసేపు ఆన్లైన్ క్లాసెస్లో కూర్చోవటం, ఇలాంటి వాటిలన్నిటి వల్ల కూడా మనం ప్రవర్తన లోపాలు అనేది బాగా చూస్తున్నాము. ఇలాంటివి మీరు మీ పిల్లల్లో గమనించినప్పుడు వాళ్ళతో కూర్చోవటం, వాళ్ళతో మాట్లాడటం, స్క్రీన్ యూసేజ్ అనేది కొంచెం కంట్రోల్ చేయటం, పేరెంట్స్ పర్యవేక్షణలో ఫోన్ వాడటం లేదా ల్యాప్టాప్ వాడటం, ట్యాబ్ వాడటం, వాళ్ళు ఎటువంటి వెబ్సైట్స్ వాడుతున్నారు, వాళ్ళు ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు, ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు యూట్యూబ్లో కానీ ఇంకా మిగతా ఏ సోషల్ మీడియా యాప్స్లో అయినా కానీ, ఎక్కువ ఫైటింగ్కి రిలేటెడ్ గేమ్స్ ఆడటం, దానివల్ల కూడా మనకి కోపం కంట్రోల్ అనేది, అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం అనేది రావచ్చు. దానివల్ల ఒక కైండ్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవటం వల్ల ఎగ్జైట్మెంట్ రావచ్చు. సో ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు మన పిల్లలు, ఎటువంటి మీడియా యూస్ చేస్తున్నారు, ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, ఇలాంటివి కూడా గమనిస్తూ ఉండండి. వాళ్ళలో చిన్న చిన్న ప్రవర్తన లోపాలు, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళతో కూర్చొని ఏ చిన్న మార్పులు కనిపించినా వాళ్ళని గైడ్ చేస్తూ కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఒక కంఫర్ట్ అనేది చేస్తూ ఉంటే కనుక మనము ఇటువంటి కాండక్ట్ డిజార్డర్స్ని ప్రివెంట్ అయితే చేసుకోవచ్చు. కానీ బాగా చేదాటిపోయింది, లక్షణాలు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు డెఫినెట్గా మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయటం, రోజువారీ వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసి ఉంచటం, యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయటం, వాళ్ళకి ఇష్టమైన స్కిల్స్ని డెవలప్ చేయటం, ఇలాంటివి కూడా హెల్ప్ చేయటం వల్ల మనం బిహేవియరల్ ఇష్యూస్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. పిల్లలు వాళ్ళ ముందు గొడవలు పడటం, లేదా వాళ్ళ ముందు బ్యాడ్
వర్డ్స్ యూజ్ చేయటం, లేదా వాళ్ళ ముందు వస్తువులు విరక్కొట్టడం, లేదా వాళ్ళ ముందు ఇంపార్టెంట్ అయిన డెసిషన్స్లో ఆలోచన లేకోకుండా డెసిషన్స్ తీసుకోవటం, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టు ఉంటుంది మన పిల్లలకి. సో ఇటువంటివన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ ప్రవర్తనలు అనేవి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఓ మా నాన్నగారు ఇలా చేశారు, లేదా మా అమ్మ ఇలా చేసింది, నేను కూడా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో పిల్లల ప్రవర్తనకి 90 to 95% కారణం తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు. సో మీరు మీ పిల్లలతో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చాలా అవసరం. వాళ్ళని మనం దూషించే ముందు, లేదా వాళ్ళని మనము చెప్పే ముందు మీకు ఈ ప్రాబ్లం ఉందనేది, మనం ఎంతవరకు ఉంటున్నాం వాళ్ళ ముందు అనేది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాల్ని సరిదిద్దేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిలింగ్, బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీలు, అవసరం మేరకు మందులు వాడుకోవడం ద్వారా పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాల్ని చక్కగా సరిదిద్దవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్నపాటి కోతలు, గాయాలు, మానని పుండ్లకు లవంగం నూనె బాగా పనిచేస్తుంది. లవంగం నూనెకు కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి గాయాలు, పుండ్లపైన నిత్యం పూస్తుంటే అవి త్వరగా మానిపోతాయి.